ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ద మినిమం వాల్యూ ఆఫ్ మోడ్ ఆఫ్ z-1 ప్లస్ మోడ్ ఆఫ్ z-5 ఈజ్. సో ఆన్సర్ వచ్చి 4 అండి ఇది. సో మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటంటే వీటిని జీరోకి ఈక్వల్ చేసుకుంటే, ఇక్కడ ఉన్న ఈచ్ టర్మ్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్. ఇప్పుడు z-1 ఈక్వల్ టు 0 అంటే z ఈక్వల్ టు ఏమవుతుంది 1. కానీ z-5 ఈక్వల్ టు 0 అంటే z ఈక్వల్ టు ఏమవుతుంది 5. సో ఇవి క్రిటికల్ పాయింట్స్. ఈ క్రిటికల్ పాయింట్స్ దగ్గర వీటి వాల్యూస్ ఫైండ్ చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మినిమం దీన్ని మనం f of x తీసుకున్నాం అనుకోండి, f of 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు f of 1 ఏమవుతుంది 1 minus 1 0 ప్లస్ 1 minus 5 minus 4 mod of -4 ఏమవుతుంది +4 అంటే 4 అవుతుంది. ఓకేనా. అలానే ఇప్పుడు f of 5. సో 5 minus 1 4, 5 minus 5 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒకవేళ ఇవి డిఫరెంట్ వచ్చాయనుకోండి, వాటిలో మినిమం తీసుకోవాలి. ఇక్కడ రెండు కూడా సేమే వచ్చాయి కాబట్టి సో మినిమం వాల్యూ అయినా మ్యాక్సిమం వాల్యూ అయినా అది 4 అవుతుంది. సో therefore మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అయినా కానీ 4 అవుతుంది. ఇలా కాకుండా ఒకవేళ ఇక్కడ 2, ఇక్కడ 3 వచ్చాయనుకోండి, ఇప్పుడు మినిమం వాల్యూ అంటే ఈ 2 వాల్యూస్లో ఏదైతే మినిమం 2 అని తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఈ 2 వాల్యూస్లో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూగా తీసుకోవాలి. ఓకేనా. సో ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో అయితే మన ఆన్సర్ ఏంటండి, ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన వాల్యూ ఒకటే, అది కూడా ఏంటి 4. సో మినిమం ఆర్ మ్యాక్సిమం ఏదైనా కానీ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంలో, ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ if P is a point in organ diagram represents Z, then the locus of point P. సో కండిషన్ ఇచ్చాడు, ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే లోకస్ ఏంటి కోఆర్డినేట్ సిస్టంలో. సో ఇక్కడ 2 ఇంటూ z అంటే x ప్లస్ iy -2 - 3i, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ z అంటే ఏంటి ఇక్కడ x ప్లస్ iy ప్లస్ i -2. that implies, so 2 into రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేద్దాం. x -2 మైనస్ని కామన్ తీస్తే, ఐని కామన్ తీస్తే y -3, ఇక్కడ రియల్ టర్మ్స్ x -2 ప్లస్ ఐని కామన్ తీస్తే y ప్లస్ 1. We know that mod of x plus iy is equal to root of x square plus y square, modulus of a complex number. ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం మనం. సో 2 ఇంటూ రూట్ ఆఫ్ x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్, that is equal to 3 into root of x -2 whole square plus y plus 1 whole square. So squaring on both sides. into 2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4. So 4 into
స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అండ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x. y మైనస్ 3 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. x మైనస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x. y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y. సో LHSని 4తో RHSని 9తో మల్టిప్లై చేసి రెండు ఒకే సైడ్కి తీసుకొద్దామండి. సో ఇక్కడ 9x స్క్వేర్ అవుతుంది, 4x స్క్వేర్. సో 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ దట్ ఈస్ 5x స్క్వేర్. నెక్స్ట్ 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ దట్ ఈస్ 9y స్క్వేర్. x టర్మ్స్ చూడండి, మైనస్ 36x ఇక్కడ మైనస్ 16x. ఈ మైనస్ 16x ఇటు సైడ్కి వస్తే ప్లస్ 16x అంటే మైనస్ 20x. సో ఇక్కడ 5 కదా, మైనస్ 20x. ఇప్పుడు y టర్మ్ చూడండి, 18y. LHSలో మైనస్ 24. ఈ మైనస్ 24y ఇటు సైడ్కి వస్తే ప్లస్ 24y దట్ ఈస్ 42y ప్లస్ 42y అండ్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో అడిగింది సెంటరే కాబట్టి మనకి ఇక్కడ కాన్స్టెంట్తో నీడ్ లేదండి అసలు. సో సమ్ కాన్స్టెంట్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ 5 ఉంది కదా. సో 5ని కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 20/5 అంటే 4x ప్లస్ 42/5 ఇంటూ y ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ కూడా చేసేద్దాం ఎందుకు. సో 13. ఇక్కడ 4 ప్లస్ 1 ఏమవుతుంది 5. 5 9s are 45. ఇక్కడ 4 ప్లస్ 9 13. మీకు టైం సేవ్ అవ్వాలి అంటే చేయలేదు. 52 మైనస్ 52. సో దట్ ఈస్ 52 అంటే ఏమవుతుందండి 7 మైనస్ 7. సో మైనస్ 7 మైనస్ 7/5. ఈ కాన్స్టెంట్ మనకి అవసరం లేదు. సో సెంటర్ అంటే తెలుసు కదండి, మైనస్ g కామా మైనస్ f. సో మైనస్ g కామా మైనస్ f. సో ఇక్కడ మైనస్ g అంటే x కోఎఫిషియంట్ని బై 2 చేయాలి. అంటే 4/2 ఏమవుతుంది 2 మైనస్ కాబట్టి దట్ ఈస్ 2. మైనస్ f అంటే ఇది 2f బై 2 చేస్తే 21/5 మైనస్ 21/5. సో సెంటర్ అంటే తెలుసు కదా, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2gx అవుతుంది ఇది. సో మైనస్ g అంటే ప్లస్ 2 అవుతుంది. ఇది 2fy అవుతుంది. అంటే మైనస్ f అంటే మైనస్ 21/5 అవుతుంది. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది 2, మైనస్ 21/5. If z is a non-real root of x power 7 equal to 1, then 1 plus 3z plus 5z square plus 7z cube plus 9z power 4 plus 11z power 5 plus 13z power 6 వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ 1, 3, 5 ఇవి ఏపీలో ఉన్నాయి. జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ ఇవి జీపీలో ఉన్నాయి. సో ఇది ఏజీపీ అనమాట. ఓకేనా. సో ఈ ఏజీపీ సమ్ మనం ఫైండ్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ మనం ఎంత రూట్స్ ఫార్ములా యూస్ చేస్తే ఇక్కడ జెడ్ ఈజ్ ఏ నాన్ రియల్ రూట్ అని ఇచ్చాడు కదండి. సో దట్ ఇంప్లైస్ జెడ్ పవర్ 7 ఈక్వల్ టు 1 అండ్ sum of the roots 1 plus z plus
z square, z cube, z power 4, z power 5, z power 6, that is equal to 0. సో ఇది nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్గా యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో nth రూట్స్ ఆఫ్ 7th రూట్స్ ఆఫ్ 1 అంటే z power 7 ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ 1 ప్లస్ z స్క్వేర్ z క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ z power 6 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. సో మనం ఈ ఫైనైట్ ఏజీపీ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే సో గివెన్ ఎక్స్ప్రెషన్ని మనం ఎస్ అనుకొని స్టార్ట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ 3z ప్లస్ 5z స్క్వేర్ ప్లస్ 7z క్యూబ్ ప్లస్ 11z పవర్ 4 సారీ 9z పవర్ 4 11z పవర్ 5 ప్లస్ 13z పవర్ 6. అండ్ దీన్ని మనం జెడ్తో మల్టిప్లై చేద్దాం. ఆర్తో మల్టిప్లై చేయాలండి జనరల్గా. ఓకేనా. ఏజీపీలో ఉన్న సిరీస్ని ఆర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆర్ అంటే ఏంటి, జెడ్ కదా. సో జెడ్ఎస్. సో జెడ్తో మల్టిప్లై చేస్తే జెడ్ 3z స్క్వేర్ 5z క్యూబ్ 7z పవర్ 4 9z పవర్ 5 11z పవర్ 6 13z పవర్ 7. ఇప్పుడు ఇవి రెండు మైనస్ చేద్దాం. ఎస్ మైనస్ జెడ్ఎస్. సో రెండు మైనస్ చేస్తే 1 3z మైనస్ జెడ్ అంటే 2z 5z స్క్వేర్ ప్లస్ మైనస్ 3z స్క్వేర్ అంటే 2z స్క్వేర్. నెక్స్ట్ 2z క్యూబ్. నెక్స్ట్ 2z పవర్ 4. నెక్స్ట్ 2z పవర్ 5 2z పవర్ 6. సో మైనస్ 13z పవర్ 7. సో z పవర్ 7 వాల్యూ ఏంటంటే ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ 1 ప్లస్ 2z అన్నీ 2 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న 1ని కూడా మనం 2 చేస్తున్నాం అంటే 1ని ప్లస్ చేస్తున్నాం 1ని మైనస్ చేస్తున్నాం. సో 1ని ప్లస్ చేస్తే ఇదేమవుతుంది 2 ప్లస్ 2z ప్లస్ 2z స్క్వేర్ ప్లస్ 2z క్యూబ్. సో 2ని కామన్ తీసేద్దాం. సో ఇక్కడ 1ని ప్లస్ చేస్తే ఇది 2 అవుతుంది. 2ని కామన్ తీసేస్తే 1 ప్లస్ z స్క్వేర్ z క్యూబ్ z పవర్ 4 z పవర్ 5 z పవర్ 6. సో ఇక్కడ 1ని ప్లస్ చేసాం కాబట్టి 1ని మైనస్ చేయాలి. అలానే మైనస్ 13 ఇంటూ 1 అంటే అదేమవుతుంది మైనస్ 13. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది 0. సో 0 -1 మైనస్ 13 ఏమవుతుంది మైనస్ 14. సో ఇక్కడ ఎస్ని కామన్ తీస్తే ఎల్హెచ్ఎస్లో 1 మైనస్ జెడ్. సో ఎస్ ఈక్వల్ టు -14/1 మైనస్ జెడ్. సో చూడండి ఇక్కడ ఏజీపీ ఉన్నప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ ఎస్ అనుకొని దాన్ని కామన్ రేషియో ఆర్తో మనం మల్టిప్లై చేసి 2 మైనస్ చేసామనుకోండి అది సింప్లిఫై అయిపోతుందండి. సో ఎక్కడైనా మీకు ఏజీపీ కనబడితే సమ్ ఫైండ్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి దాన్ని. సో గివెన్ ప్రాబ్లమ్ ఆన్సర్ -14/1 మైనస్ జెడ్. అండ్ ఈ ప్రాబ్లంలో ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 దెన్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై అని ఇచ్చాడు కదా. సో గివెన్ కండిషన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి మనం వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు సో గివెన్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాం 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై. ఓకేనా. సో 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై బై 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై రేషనలైజేషన్ చేద్దాం. డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి. సో 1 ప్లస్ ఎక్స్
ప్లస్ ఐవై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సారీ, ఇక్కడ ప్లస్ కదండి, రేషనలైజేషన్ చేయాలి అంటే డినామినేటర్లో ఇక్కడ మైనస్ ఐవై ఉంది కాబట్టి సో ప్లస్ ఐవై తీసుకొని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇప్పుడు న్యూమరేటర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లలో ఉంది కదా అది. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఐవై స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే మైనస్ కదా, సో మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఐ ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై డినామినేటర్లో ఇది ఏ మైనస్ బి అయితే ఇది ఏ ప్లస్ బి అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐవై స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే మైనస్ కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వై స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ మనం 1 మైనస్ వై స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x స్క్వేర్. సో 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఐ ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ప్లస్ 2x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో న్యూమరేటర్లో రియల్ పార్ట్లో నుంచి మనం 2xని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఐ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై ఇక్కడ 2ని కామన్ తీస్తే 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కామన్గా ఉన్న టర్మ్స్ చూడండి. సో 2 కామన్గా ఉంది, ఓకేనా. అలానే 1 ప్లస్ ఎక్స్ కామన్గా ఉంది, ఓకేనా. సో పోతే రిమైనింగ్ ఏంటి? ఇంకా ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ ఐవై. సో ఎక్స్ ప్లస్ ఐవై అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? జెడ్, ఓకేనా. సో ఆన్సర్ ఏంటి మనకి? జెడ్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లంలో x power 6 equal to √3 minus I whole power 5. Then the product of all of its roots is, okay. So x power 6 is equal to √3 minus I whole power 5. Okay. సో ఫస్ట్ మనం ఈ ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేద్దాం. √3 మైనస్ ఐ హోల్ పవర్ 5. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ని మనం పోలార్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. సో పోలార్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే √r² ఆర్ వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి కదా. సో ఆర్ వాల్యూ చూద్దాం. ఆర్ అంటే √3² 3 మైనస్ 1² అంటే 1 దట్ ఈస్ 2. సో 2 ఇంటూ √3 minus I by 2 whole power 5. So that is 2 power 5 √3 by 2 plus I into minus 1 by 2 whole power 5. Okay. So 2 power 5. సో √3 by 2ని ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి టీటాని మనం మైనస్ టీటాగా రాసుకుంటాం. సో √3 by 2 అంటే దాని అర్థం ఏంటి? కాస్ π/6. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ π/6 ప్లస్ ఐ సైన్ మైనస్ π/6 హోల్ పవర్ 5. So 2 power 5
సో బై ది డెఫినేషన్ ఆఫ్ డి మోరిస్ థియరం తెలుసు కదా మనకి, హోల్ పవర్ 5 అనేది ఈ -π/6ని మల్టిప్లై చేస్తుంది. అండ్ కాస్ -5π/6 ప్లస్ I sin -5π/6 2/5. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా అంటే కాస్ 5π/6. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా. సో సైన్ 5π/6. సో 2/5 కాస్ 5π/6 వాల్యూ ఏంటి, కాస్ 5π/6ని మనం π - π/6 మైనస్ I sin π - π/6గా రాసుకుంటాం. సో 2/5 కాస్ 180 మైనస్ టీటా అంటే మైనస్ కాస్ టీటా. సో మైనస్ కాస్ π/6 వాల్యూ ఎంతది, √3/2 మైనస్ I sin 180 మైనస్ టీటా సైన్ టీటా. సో సైన్ π/6 అంటే 1/2. సో దట్ ఈస్ 2/5. మైనస్ని కామన్ తీస్తే -2/5. ఎల్సిఎం తీసుకుంటే √3 ప్లస్ I/2. సో మైనస్ 2కి 5కి క్యాన్సిల్ పెడితే ఏమవుతుంది, 2/4. 2/4 ఇంటూ √3 ప్లస్ I మైనస్ 2/4 √3 ప్లస్ I. సో దీన్ని నేను √3 మైనస్ Iతో మల్టిప్లై చేసి √3 - Iతో డివైడ్ చేస్తున్నాను. సో మైనస్ 2/4 √3 ప్లస్ I ఇంటూ √3 మైనస్ I, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. I స్క్వేర్ అంటే -1 కదా, సో మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 బై √3 మైనస్ I. సో 3 + 1 4, దట్ ఈస్ 2/4. 4 అంటే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2/6 బై √3 మైనస్ I. సో ఇక్కడ √3 మైనస్ Iతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం, ఎందుకంటే మనకున్న ఆప్షన్స్లో అన్నీ కూడా డినామినేటర్లో √3 మైనస్ I ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అలా చేసాం. సో x⁴ ఈజ్ ఈక్వల్ టు -2/6/√3 మైనస్ I. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x⁴ ఈక్వల్ టు a. దట్ ఇంప్లైస్ the product of roots is equal to -1 whole power n plus 1 into a. Therefore the product of roots is equal to -1 whole power 6 plus 1 into a. అంటే ఇక్కడ -2/6 by √3 minus I. సో -1 whole power 7 అంటే మైనస్, సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్, దట్ ఈస్ 2/6 by √3 minus I. సో ఇది మన ఆప్షన్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంలో ఇఫ్ a ఈక్వల్ టు Im of 1 plus z square 2iz, z is a complex number, non-zero complex number, and mod z ఈక్వల్ టు 1. సో ఇక్కడ mod z అంటే √x² ప్లస్ y² ఈక్వల్ టు 1, అంటే x² ప్లస్ y² ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో 1 + z² బై
2izని సింప్లిఫై చేద్దాం. దాంట్లో ఇమాజినరీ పార్ట్ని మనం ఏకి ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా. సో 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2iz, 1 ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ బై 2y ఇంటూ జెడ్ ఎక్స్ ప్లస్ ఐవై. దట్ ఈస్ 1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఐ ఇంటూ 2xy బై 2ix అంటే ఐ ఇంటూ 2xy, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 2y. సారీ, సో 2ix, ఐ ఇంటూ 2x, ఐ ఇంటూ ఐ స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 2y. ఓకేనా. సో ఇక్కడ 1 మైనస్ వై స్క్వేర్. సో 1 మైనస్ వై స్క్వేర్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1 ఉంది కదా. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో 1 మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy బై ఐ 2x మైనస్ 2y. ఓకేనా. సో ఇక్కడ న్యూమరేటర్లో 2x కామన్గా ఉంది. 2xని కామన్ తీసాం. 2xని కామన్ తీస్తే ఇక్కడే ఉంటుంది ఎక్స్ ప్లస్ ఐవై. అలానే డినామినేటర్లో మనం 2iని కామన్ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్, ఇక్కడ మైనస్ అంటే దీన్ని మనం ఐ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఈ ఐ స్క్వేర్ని అలాగే ఉంచండి. సో ఐని కామన్ తీస్తే ఐవై. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ ఐవై క్యాన్సిల్, 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఐ ఉంటుంది. సో బై మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ ఐ, సో మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ కదా. సో మైనస్ ఐఎక్స్. ఓకేనా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0 ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా. సో దీంట్లో ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇక్కడ, మైనస్ ఎక్స్. ఓకేనా. A is equal to im of 1 plus z square by 2iz. That implies A equal to, సో దీంట్లో ఇమాజినరీ పార్ట్ ఏంటి, మైనస్ ఎక్స్. సో మైనస్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఎక్స్ అంటే జెడ్లో ఏంటిది, రియల్ పార్ట్. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకేనా. సో ఏ ఈక్వల్ టు మైనస్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. సో ఎక్స్ ప్లస్ ఐవైలో, ఓకేనా, ఎక్స్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, వై అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని. ఓకేనా. అండ్ ఈ ప్రాబ్లంలో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా ఉన్నాయనుకోండి. సో ఆ ప్రాబ్లంలో మనం మాడ్యులస్ అప్లై చేస్తామని. ఓకేనా. సో ఇక్కడ బోత్ సైడ్స్ మనం మాడ్యులస్ అప్లై చేస్తే మోడ్ ఆఫ్ 3 ప్లస్ 4i హోల్ పవర్ 2025 5 పవర్ 2023 మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. ఐపీలో కూడా ఉంటుందండి ఇలాంటి ప్రాబ్లం మనకి. సో మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే తెలుసు కదా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
whole power 2025, 5 power 2023, root of x square plus y square. root 25 అంటే 5 power 2025, 5 power 2023, root of x square plus y square. సో 5 power 2023కి 2025కి క్యాన్సిల్ పోతే ఇక్కడే ఉంటుంది 2. సో 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇదే ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అవుతుంది, 625 అవుతుంది. సో ప్రజెంట్ ప్రాబ్లంలో అయితే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25. అండ్ ఇన్ దిస్ ప్రాబ్లం సో ఓకే ఈక్వేషన్ ఇచ్చాడు. then the value of x plus y at theta equal to pi by 2. ఓకేనా. సో theta equal to pi by 2 ఇచ్చాడు కదా, theta equal to pi by 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. cos theta అంటే మనకి తెలుసు కదా, cos 90 degrees వాల్యూ ఏంటి 0 ప్లస్ i sin 90 degrees వాల్యూ ఏంటి 1 బై sin 90 degrees వాల్యూ 1 cos 90 degrees వాల్యూ 0 0 into anything is 0 whole power 2024 plus 1 plus cos 90 value 0 sin 90 value 1 by 1 minus cos 90 value 0 plus sin 90 value 1 whole power 2025, that is equal to x plus iy. By simplifying 0 plus I by 1, that is I power 2024 plus 1 plus I by 1 plus I whole power 2025, that is equal to x plus iy. సో మనకి I power 4 వాల్యూ తెలుసు కదండి. I power 4 వాల్యూ ఏంటి 1, I power 4 equal to 1. సో I power 4 equal to 1, 2024 అనేది 4కి మల్టిపుల్ కాబట్టి సో ఫస్ట్ టర్మ్ 1 అవుతుంది. అండ్ 1 plus I క్యాన్సిల్ పోతే ఇక్కడే ఉంటుంది 1. సో 1 power ఎనీథింగ్ ఈజ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. 1 plus 1 ఏమవుతుంది 2. 2ని మనం ఎలా రాసుకోవచ్చు 2 plus I into 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. That implies x equal to 2, y equal to 0. Therefore, x plus y is equal to 2 plus 0, that is equal to 2. So, x plus y equal to 2 at theta equal to pi by 2. సో ఇలాంటి ప్రాబ్లం కూడా మనకి ఐపీలో ఉంటుంది. అయితే ఐపీలో ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు, కొంచెం స్మాల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. సో ఇక్కడ గివెన్ దట్ x is equal to 3 minus 2 root 3i, then x power 4 minus 12x cube plus 54x square minus 108x minus 54 equal to. సో ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు x power 4 x cube x square వాల్యూస్ ఫైండ్ చేసి గివెన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అలా చేస్తే మనకి కొంచెం హెవీ లెంత్ అవుతుంది. సో అలా కాకుండా దీన్ని మనం నెక్స్ట్ మెథడ్లో వేరే మెథడ్లో చేస్తామండి. సో ఈ 3ని ఇట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రూట్ 3i. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ ప్రాబ్లమ్ని. ఫార్మేషన్ మెథడ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ minus 2 root 3i whole square. So x square minus 6x plus 9, that is equal to minus ni square చేస్తే ప్లస్ అవుతుంది. I square అంటే మైనస్, సో మైనస్ 2 స్క్వేర్ అంటే 4, రూట్ 3 స్క్వేర్ అంటే 3, 4 3s ఏమవుతుంది 12. దట్ ఇంప్లైస్ x square minus 6x is minus 12 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 12 అంటే 21 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ వాల్యూని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 21 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్లో నుంచి మనం దీన్ని ఫార్మేషన్ చేస్తాం.
ఈ x² - 6x + 21 ఫామ్ అయ్యేలాగా చేసుకుంటూ వెళ్తాం. సో గివెన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. x⁴ - 12x³ ప్లస్ 54x² -108x -54. ఓకేనా? సో దీని వాల్యూ మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి x² - 6x + 21 = 0 అని తెలుసు కదా. దీన్ని ఇక్కడ యూస్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ టర్మ్లో నుంచి మీరు x² కామన్ తీయండి. సో ఫస్ట్ టర్మ్లో నుంచి x² కామన్ తీస్తే ఇక్కడే ఉంటుంది x². ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ 0 వాల్యూని ఈ బ్రాకెట్లో రాసుకోండి. అంటే x². సో -6x + 21. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ x²తో ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేసి ఈ పైనున్న ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ చేయాలి. సో చూడండి. సో x² × x² ఏమవుతుంది? x². సో ఫస్ట్ టర్మ్ ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ x² × -6x -6x³ అవుతుంది. కానీ ఇక్కడ -12x³ ఉంది కదా, అంటే ఇంకా -6x³ ఉంది. ఓకేనా? అది అలానే 21 × x² అంటే 21x². కానీ ఇక్కడ 54x² ఉంది కదా, అంటే +33x² అనమాట. ఓకేనా? అండ్ రిమైనింగ్ 2 టర్మ్స్ అలానే ఉంటాయి. -108x -54. ఓకేనా? సో ఇప్పుడు ఈ బ్రాకెట్ వాల్యూ ఏమవుతుంది? 0. 0 × ఎనీథింగ్ ఏమవుతుంది? 0. సో దట్ ఈస్ x² × 0. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆ 0 వాల్యూని యూస్ చేస్తామండి. సో 0 వాల్యూని యూస్ చేయాలంటే ఇక్కడ x² ఉండాలి కదా, అంటే -6xని కామన్ తీస్తున్నాను నేను. ఇక్కడ -6xని కామన్ తీస్తే ఇక్కడే ఉంటుంది x². ఇక్కడ అగైన్ నేను 0 వాల్యూ రాసుకుంటున్నాను. x² - 6x + 21. ఇప్పుడు కూడా చూడండి, పైన ఎక్స్ప్రెషన్తో మనం దీన్ని ఈక్వల్ చేయాలి. సో -6x × x² అవుతుంది -6x³ -(-) +6 × 6 36x². ఇక్కడ 36x² వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? 33x². అంటే ఒక -3x² చేయాలి. ఓకేనా? అలానే -6x × 21 అంటే 126x వస్తుంది. కానీ ఇక్కడ మనకి -108x ఉంది. అంటే +108, ఇది -126 ఇది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? 108. సో మైనస్ ఏమవుతుంది? సో 18. సో 18x అండ్ రిమైనింగ్ టర్మ్ ఏంటి? -54. సో దీన్ని మనం ఫార్మేషన్ అంటాం. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దట్ ఈస్, సో 0 × ఎనీథింగ్ ఈజ్ 0 -6x × 0. అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ సో -3ని కామన్ తీసి అగైన్ 0ని ఇక్కడ ఫార్మేషన్ చేస్తున్నాం. ఇక్కడ -3 కామన్ తీస్తే ఉంటుంది x² -18xలో 3ని కామన్, ఇక్కడ 0 వాల్యూ రాసుకుంటున్నానండి నేను. 6x + 21. ఓకేనా? సో దీన్ని పైన ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేస్తున్నాను. -3x² ఈక్వల్ చేసుకుంటున్నాను. పైన ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ చేసుకుంటున్నాను. -3x² సరిపోతుంది. -× +16x. ఓకే, సెకండ్ టర్మ్ కూడా ఓకే. మైనస్ ఏమవుతుంది? అది 63 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది? -54 ఉంది. అంటే +9. ఇక్కడ అడిషనల్గా మనం ఏం రాయాలి? +9 రాయాలి. ఓకేనా? సో therefore 0 × ఎనీథింగ్ ఈజ్ 0. 0 × ఎనీథింగ్ ఈజ్ 0. సో -3 × 0. సో 0 -0 -3 × 0. అడిషనల్గా ఇక్కడ ఏం రాయాలి మనం? +9. అండ్ ఫైనల్లీ 0 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? సో ఈ ఫార్మేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ ఫార్మేషన్ ఎలా చేయాలనేది అందరికీ ఐడియా ఉంది కదా.
ఇక్కడ జీరో వాల్యూని మనం ఫైండ్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ x² కామన్ తీసుకొని జీరో వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. x² ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేసి పైన ఉన్న ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే అక్కడ ఏదైనా టర్మ్స్ మిస్ అయితే పక్కన రాసుకోవాలి. అగైన్ ఇది జీరో అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ -6xని కామన్ తీసి మళ్ళీ జీరో వాల్యూ రాసుకొని పైన ఉన్న ఎక్స్ప్రెషన్తో ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, సో అలా మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకి లాస్ట్లో 9 అనేది మిగులుతుంది. ఓకేనా. అండ్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇఫ్ z ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ z-1/z-i is purely imaginary number and locus of z represent a circle with center alpha comma beta and radius r, then alpha by beta plus beta by alpha equal to అని ఇచ్చేటండి ప్రాబ్లంలో. సో z-1/z-i is purely imaginary. ఇది గివెన్ ప్రాబ్లం. సో ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసి ప్యూర్లీ ఇమాజినరీ అంటే దాని మీనింగ్ ఏంటి, రియల్ పార్ట్ ఈక్వల్ టు 0 అని. ఓకేనా. సో దీంట్లో నుంచి మనం రియల్ పార్ట్ని ఫైండ్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ సెంటర్ ఆల్ఫా కామా బీటా అండ్ రేడియస్ ఆర్ అయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లో రియల్ పార్ట్ చూద్దాం. z-1/z-i. సో z అంటే ప్రాబ్లంలో ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడైనా కానీ z అంటే x ప్లస్ iy. సో x-1 ప్లస్ iy, x ప్లస్ i ఇంటూ y మైనస్ 1. రేషనలైజేషన్ చేస్తాం. x-1 ప్లస్ iy బై x ప్లస్ i ఇంటూ y మైనస్ 1 ఇంటూ x మైనస్ i ఇంటూ y మైనస్ 1, x minus I into y minus 1. Okay. So multiply చేస్తున్న x minus 1 into x. Okay. X minus 1 into minus I y minus 1, that is minus I, x minus 1 y minus 1, iy into x, I xy plus into minus minus I into y, I square అంటే మైనస్ 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 ప్లస్ y ఇంటూ y మైనస్ 1 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఐ స్క్వేర్ వస్తుంది కదా, ఐ స్క్వేర్ అంటే మైనస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీంట్లో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ని సపరేట్ చేద్దాం. రియల్ పార్ట్ x minus 1 into x plus y into y minus 1 by x square plus y minus 1 whole square, that is equal to 0. ఇది మనకి రియల్ పార్ట్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో రియల్ పార్ట్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం. సో ఈ డినామినేటర్ ఇటు సైడ్కి వస్తే 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ x square minus x y square minus y equal to 0. సో రియల్ పార్ట్ అంటే ఐ లేని టర్మ్స్ అని, ఇమాజినరీ పార్ట్ అంటే ఐ కోఎఫిషియెంట్స్, ఐ టర్మ్ అని. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. సో ఇదొక సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. దీని సెంటర్ ఏమవుతుంది మనకి, సో సెంటర్ ఆల్ఫా కామా బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు, సో సెంటర్ అంటే తెలుసు కదండి, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇప్పుడు 2g ఈక్వల్ టు ఇక్కడ -1, సో మైనస్ ఆఫ్ మైనస్ 1/2. సో జనరల్గా మనకి 2bలో వస్తుంటాయి ఇవి. ఎక్స్ కోఎఫిషియంట్ని బై 2 చేసి సైన్ చేంజ్ చేయాలి, అలానే వై కోఎఫిషియంట్ని బై 2 చేసి సైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ -1 ఉంది కాబట్టి ప్లస్ 1/2. సో ఇది సెంటర్ అవుతుంది. అలానే రేడియస్
అంటే ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 1/2, బీటా ఈక్వల్ టు 1/2. రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, g² ప్లస్ f² మైనస్ c. ఓకేనా. సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ 1/4 ప్లస్ 1/4, కాన్స్టెంట్ లేదు కాబట్టి -0. సో 1/4 ప్లస్ 1/4 అంటే 2/4, దట్ ఈజ్ 1/2. సో 1/√2. దేర్ ఫోర్ ప్రాబ్లంలో ఫైనల్గా వాడు ఫైండ్ చేయమనింది ఏంటి, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా కాబట్టి ఆల్ఫా బై బీటా అంటే ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. సో 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా అంటే ఏమవుతుంది, అది మనకి 2 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఇచ్చాడు వాడు. సో మనకున్న ఆప్షన్స్లో ఇలా 1 2 3 4 ఇంటీజర్స్ లేవండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అని ఉన్నాయి. వీటిల్లో మనం 4r² ఆప్షన్ తీసుకుంటే, సో 4 ఇంటూ r² అంటే 1/√2². సో దట్ ఈస్ 4 ఇంటూ 1/2. సో దట్ ఈస్ 2. ఓకేనా. సో దేర్ ఫోర్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 4r² అవుతుంది. ఓకేనా.